హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. ఇప్పుడు టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడ సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాము. ఫస్టు ఒక కేజీ ఉసిరికాయలకి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసేసుకోవాలి. అందులో ఆ ఉసిరికాయలని ఒక్కొక్కటిగా ఏసుకుంటూ ఆయిల్ మీద పడతదని భయానికి చాలా ఒక్కొక్కటిగా ఏస్తున్నా. ఉసిరికాయలు పెద్ద సైజు ఉన్నాయి అందుకోసమని. ఇప్పుడు అందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అయి గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చడిలో నిమ్మరసం వేసుకుంటాం కదా లాస్ట్ చివర్లో, అది ఆ రోజు కన్నా 2, 3 రోజుల తర్వాత పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై అయిన ఉసిరికాయలని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో దానికి సరిపోను కేజీ ఉసిరికాయలు కదా, పావు కేజీ కన్నా కొంచెం తక్కువ కారం, ఉప్పు, దాంట్లో హాఫ్ ఇప్పుడు కారం 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకున్నాం అనుకో, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకుంటా. ఇప్పుడు జీలకర్ర, ఆవాల పొడి, మెంతు పొడి కొంచెం అంతా. మెంతు పొడి మరీ స్పూన్ వేసుకోకూడదు, చేదు వాసన వస్తుంది. ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే టైంలో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని కూడా కలిపేసుకోవాలి బాగా. ఈ పచ్చడి మాత్రం టేస్ట్ ఈజీగా చేసుకోవడం, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇయర్ మొత్తం నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి కోసం ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ పొడి వేసుకుంటే ఫ్లేవర్ అదిరిపోతుంది పచ్చడి. ఇంగువ పొడి, మళ్ళీ ఆ తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఫస్ట్ వేయడం మర్చిపోయినా, అందుకే ఇప్పుడు వేస్తున్నా. ఇందులో ఇంకొంచెం ఇప్పుడు ఇంకా ఇంగువ వేయలేదు కదా, ఇప్పుడు అది ఇంగువ వేసుకొని కొంచెం అవసరమైతే పసుపు కూడా, కరివేపాకు వేసుకున్నాక పసుపు కూడా ఒక టీ స్పూను. పసుపు ఆప్షన్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అవసరం కూడా లేదు. కానీ కలర్ కోసం నేను కొంచెం వేసుకున్న పసుపు. ఇప్పుడు ఈ పోపుని చల్లార్చుకొని ఈ ఉసిరికాయలలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చూడండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవడమే. దీంట్లో ఆయిల్ సరిపోలేదు కాబట్టి నేను తర్వాత పచ్చి నూనె కూడా కలుపుకున్నా. శనగ నూనె ఉంటే మీరు పచ్చిది కలుపుకున్నా పర్వాలేదు, లేదంటే వేడి చేసి అందులో కలుపుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయల రసం తీసేసుకొని, గింజలు తీసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవడమే. ఈ పచ్చడి ఇవాళ కన్నా రేపు చాలా బాగుంటుంది అన్నట్టు, పెట్టుకున్న రోజు కన్నా. ఉసిరికాయలో లెమన్ రసం పట్టేసి టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.